హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్చామ్ సంజీరా. ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. యూజువల్లీ మనం వీడియోస్లో మేకప్ కానీ శారీ స్టైలింగ్ గురించి లేకపోతే లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటాము. కానీ ఈ వీడియోలో నేను కొన్ని నా లైఫ్ లెసన్స్ గురించి ఏదైతే నేర్చుకున్నానో నా లైఫ్లో అది వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది టు ఓవర్కమ్ ద స్ట్రగుల్స్ అండ్ ఎవరైతే స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఉన్నారో వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. సో టీ కానీ కాఫీ కానీ తీసుకొని కంఫర్టబుల్గా కూర్చోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జీవితంలో మనకి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. కొన్ని మంచి మూమెంట్స్, కొన్ని హ్యాపీ మూమెంట్స్, కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, కొన్ని డిసప్పాయింట్మెంట్స్. మనము ప్రతి ఒక్క లెసన్ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటాము, ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్. లెసన్ 1 ఏంటంటే అందరూ మన జర్నీని అర్థం చేసుకోరు. సో ఇది నాకు చాలా రోజులకి అర్థమైంది. ఎందుకంటే రీజన్, ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్ అనేది వేరుంటుంది. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో వేరే వాళ్ళకి తెలీదు. సో యూజువల్లీ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాము, మనకి అందరూ హెల్ప్ చేయాలి, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని ఎంకరేజ్ చేయాలి అని. బట్ అప్పుడప్పుడు అది కుదరదు. ఎంకరేజ్‌మెంట్ అనేది రాకపోవచ్చు. కానీ మీ గ్రోత్‌కి, మీ హ్యాపీనెస్‌కి మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అది కంటిన్యూ చేయండి. సెకండ్ లైఫ్ లెసన్ వచ్చేసరికి మీరు మీ లైఫ్‌ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. కంపారిజన్ అనేది తీసేసేయండి. లైఫ్ అయినా, కెరియర్ అయినా ఏదైనా గానీ మీరు కంపారిజన్ అనేది తీసేసేయండి. ఎందుకంటే మనము కంపేర్ చేసినప్పుడు మన హ్యాపీనెస్ అనేది మనకుండదు. మనం ఎంత అచీవ్ చేసినా గానీ లైఫ్‌లో ఇంకా చేయాలి, ఇంకా ఏదో లేదు మన లైఫ్‌లో అన్నట్టుగా అనిపిచ్చిద్ది. సో కంపారిజన్ అనేది మీరెప్పుడు చేయొద్దు. ఎవరికి పర్ఫెక్ట్ లైఫ్, పర్ఫెక్ట్ ఫ్యామిలీ, పర్ఫెక్ట్ లేకపోతే కెరియర్ ఏది ఉండదు. పర్ఫెక్ట్ స్కిన్, పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్, మీరు ఏదైతే మీరు ఇంటర్నెట్‌లో చూస్తున్నారో, సోషల్ మీడియాలో, అది ఎవరికీ ఉండదు. వాళ్ళ బెస్ట్ ఎప్పుడైనా గానీ వాళ్ళు చూపించాలనుకుంటారు వేరే వాళ్ళ ముందు. సో అలా వేరే వాళ్ళని మీ లైఫ్‌తో కంపేర్ చేసుకొని మీరు హ్యాపీనెస్ లేకుండా ఉండొద్దు. మీరెంత అచీవ్ చేసినా గానీ మీకు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అది ఏం చేయనట్టే అనిపిచ్చిద్ది. సో మీరెప్పుడైనా కంపేర్ చేసుకోవాలి అనుకుంటే మీ లైఫ్, మీరు లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నారు? లేకపోతే లాస్ట్ 6 మంత్స్‌లో ఎలా ఉన్నారు? లేకపోతే మీరు చిన్న చిన్న కంపారిజన్స్ చేసుకోవాలంటే మీరు లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్‌కి మీరు ఎంత గ్రోత్ అయితే మీరు అచీవ్ చేశారో ఒకసారి కంపేర్ చేసుకోండి. మీ లైఫ్‌తోనే కంపేర్ చేసుకోండి. అంతేకానీ వేరే వాళ్ళ లైఫ్‌ని తో కంపేర్ చేసుకోవద్దు మీరు. సో అలా చేసుకుంటే మనం ఎప్పటికీ హ్యాపీగా ఉండలేము. థర్డ్ పాయింట్ వచ్చేసరికి కాన్ఫిడెన్స్ ఒక్క రోజులో రాదు. సో అందరూ మోటివేషనల్ స్పీకర్స్ కానీ, ఇన్‌స్పిరేషన్‌కి గానీ మనం అప్పుడప్పుడు చూస్తుంటాము. మనము కాన్ఫిడెంట్‌గా ఉండకపోయినా కాన్ఫిడెంట్‌గా యాక్ట్ చేయాలి అనేది. యెస్, కాన్ఫిడెంట్‌గా యాక్ట్ చేయాలి. ఓవర్ ద ఇయర్స్ మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. బట్ ఒకవేళ మీరు 1 డేలో, 2 డేలో మీకు కాన్ఫిడెన్స్ అనేది రావాలి. మీరు ఇప్పుడు కొంతమందిని మనం చూస్తాము. వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్‌గా కనిపిస్తారో వాళ్ళది ఓవర్ ద ఇయర్స్ అచీవ్ చేశారు. మీకు జస్ట్ 1 డేలో, 2 డేస్‌లో వచ్చేయదు. అండ్ మీ దగ్గర నాలెడ్జ్ అనేది ఉంటే మీకు ఆటోమేటిక్‌గా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ నాలెడ్జ్‌ని ఎప్పుడైనా మీరు పెంచుకోండి. కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది మీకు. ఫోర్త్ లెసన్ వచ్చేసరికి మీ పీస్‌ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఆహ్, ఎందుకంటే మీరు పీస్‌ఫుల్‌గా ఉండాలి అంటే మీరు అన్ని విషయాల్లో మీరు గెలవాలని అనుకోవద్దు. లేకపోతే ప్రతి ఆర్గ్యుమెంట్‌లో గెలవాలని, లేకపోతే ప్రతి ఒక్క నెగెటివ్ కామెంట్‌కి కానీ, నెగెటివ్ పీపుల్‌కి గానీ మీరు రెస్పాన్స్ ఇవ్వాలని చెప్పి అనుకోవద్దు. మీ మెంటల్ పీస్ అనేది మీకు నంబర్ 1 ఇంపార్టెంట్. సో అదెప్పుడు మీరు పీస్‌ఫుల్‌గా ఉంటేనే మీరు ఏదైనా అచీవ్ చేయగలరు లైఫ్‌లో. మనకి మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇండియాలో చాలా ఎక్కువున్నాయి. కానీ అవి ఉన్నాయని చెప్పి ఎవరు బయట పెట్టుకోరు. ఫ్యామిలీలోనే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మాక్సిమం నేను చూసింది ఇండియాలో అయితే. ఇక్కడ అది తక్కువ కానీ ఇండియాలో ఎక్కువ ఫేస్ చేస్తారు. ఎవరైనా ఏదైనా అన్నా కానీ హర్ట్ అయ్యి ఏదో ఒకటి ఆన్సర్ ఇవ్వాలి, ఏదో ఒకటి చేయాలి అనుకుంటారు. సమ్‌టైమ్స్ ఇవ్వండి మీరు ఆ ఆన్సర్ అనేది.
బట్ మీరు ప్రతి ఆర్గ్యుమెంట్‌లో గెలవాలని చెప్పి అనుకోవద్దు. అండ్ కొంతమంది మన ఆన్సర్‌కి కూడా వర్త్ కాదు. మనం అలాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మన మెంటల్ పీస్‌ని డిస్టర్బ్ చేయాలని చెప్పే ఉంటారనమాట. సో, అది ఎప్పుడు మీరు మీ హెడ్‌లోకి ఇంజెక్ట్ చేసుకొని మీరు మీ హ్యాపీనెస్ పోగొట్టుకొని అలా ఉండొద్దు. మీ పీస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. మీరు పీస్‌ఫుల్‌గా ఉండాలంటే మీ మార్నింగ్స్ కూడా చాలా ప్లే చేస్తాయన్నమాట. మీరు మీ మార్నింగ్స్‌ని ఎప్పుడైతే మీరు ఫోను లేకుండా పీస్‌ఫుల్‌గా నేచర్‌లో మీరు స్టార్ట్ చేశారో మార్నింగ్స్ అనేవి, అప్పుడు మీకు రోజంతా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. కొన్ని రోజులు మనం హడావిడిగా లేచి లేట్ అయిపోయామని చెప్పి రెడీ అయ్యి బయటికి వెళ్ళిపోతాము. లేకపోతే వీకెండ్ గానీ లేదు మనం ఫ్రీగా ఇంట్లో ఎప్పుడన్నా ఉంటే మనం చాలా పీస్‌ఫుల్‌గా స్టార్ట్ చేస్తాం డే అనేది కొంచెం లేట్‌గా. మనం ఏదో ఒకటి టీవీ చూస్తానో లేకపోతే నేను స్క్రీన్స్ నేను పెట్టుకోవద్దు అని చెప్తాను. మార్నింగ్ ఫస్ట్ 1 అవర్‌లో అయితే. ఏదైనా మీరు నేచర్‌లో మీరు వెళ్లి ఒక వాక్‌కి వెళ్ళడం గానీ, లేకపోతే ఏదన్నా లేకపోతే మీరు ఏదైనా మీకు నచ్చిన డ్రింక్ తీసుకొని మీరు ఒక సన్‌లైట్‌లో కూర్చోవడం గానీ, అలాంటివి మీ పీస్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. సో, ఇలాంటివి ఎప్పుడు మీరు చెయ్యండి. అండ్ మీ పీస్‌ని మీరు తప్పకుండా ప్రొటెక్ట్ చేసుకోండి. లెసన్ 5 వచ్చేసరికి ఫెయిల్యూర్స్ చాలా నేర్పిస్తాయి మనకి. లైఫ్‌లో మనకి ఫెయిల్యూర్స్ నేర్పించినంత సక్సెస్ అయితే నేర్పించదు. ఇది నేను చాలా లేట్‌గా తెలుసుకున్నాను. ప్రతి ఒక్కటి మనకి వర్కౌట్ అయిద్దని చెప్పి అనుకోవద్దు. మనము అన్నీ చేస్తాము మన లైఫ్‌లో. నేను ప్రీవియస్‌లీ వీడియోస్‌లో చెప్పినట్టు. కొన్ని మనకి వర్కౌట్ అవుతాయి. కొన్ని మనకు అవ్వవు. అవి ఎందుకు అవ్వవు అనేది మనకి కొన్ని మంత్స్‌కి గానీ, ఇయర్స్‌కి గానీ తెలిసిద్ది. ఎందుకు అది అవ్వలేదు? మన ప్లాన్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అని. సో, యెస్. మన ప్లాన్ కంటే గాడ్ ప్లానే చాలా మంచిది. అది చాలా కరెక్ట్. మనకి ఏదైతే కరెక్టో ఆహ్, మనకి అదే దొరికిద్ది. మేబీ కొన్ని ఇయర్స్‌కి. సో, మీరు ఫెయిల్యూర్స్‌ని ఎప్పుడు మీరు నామోషీగా తీసుకోవద్దు. ఫెయిల్యూర్ వల్ల మనం చాలా నేర్చుకుంటాము. ఎందుకు జరిగింది అనే దాని గురించి మనం రీసెర్చ్ చేస్తాం తర్వాత. ఒకవేళ ఏదైనా విషయంలో మనం ఫెయిల్ అయితే. సో, అదెప్పుడు మీరు యాక్సెప్ట్ చేసేలాగే ఉండండి. మీ మైండ్ సెట్‌ని అలా చేంజ్ చేసుకోండి. ఇది చేయడం కొంచెం కష్టమే. బట్ మీరు చేస్తే మంచిది. మీరు ఎవరేమనుకుంటారనే దాని గురించి ఆలోచించకుండా మీ ఫెయిల్యూర్స్ నుంచి మీరెప్పుడు ఏదో ఒకటి నేర్చుకోండి. సిక్స్త్ లైఫ్ లెసన్ వచ్చేసరికి మీతో మీరు మంచిగా ఉండండి. ఎందుకంటే మనకేదన్నా లైఫ్‌లో వచ్చినప్పుడు మనము మనల్ని మనం చాలా బ్లేమ్ చేసుకుంటాం. మన గురించి మనం ఆలోచించము. నేను ఆహ్, మెంటల్ హెల్త్ వీడియోలో చెప్పినట్టు ఇప్పుడేదన్నా జరిగింది లైఫ్‌లో జరిగినప్పుడు మనల్ని మనం చాలా బ్లేమ్ చేసేసుకుంటామనమాట. సో, అలా చేయొద్దు. ఎందుకంటే మీరు ట్రై చేశారు. అది వర్కౌట్ కాలేదు లేకపోతే ఏదన్నా జరిగింది. ఇప్పుడు మీ లైఫ్‌లో మీకు నచ్చనిది. సో, మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవద్దు. మీరు బ్లేమ్ చేసుకోకుండా నేను ఏదైతే చేయొచ్చు నెక్స్ట్ స్టెప్ ఏది చేస్తే నా లైఫ్‌ని నేను మళ్ళీ బ్యాక్ టు ట్రాక్ తెచ్చుకోవచ్చు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి మీరు కూర్చొని. సో, మిమ్మల్ని మీరెప్పుడూ బ్లేమ్ చేసుకోవద్దు. మీతో మీరు చాలా కైండ్‌గా ఉండాలి. అండ్ మీకు నచ్చినవి అనేది మీరెప్పుడు వదులుకోవద్దు. మీరెప్పటికీ చేస్తూనే ఉండండి అలాంటి యాక్టివిటీస్. అవి మెంటల్ హెల్త్‌కి కూడా చాలా మంచిది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు. లెసన్ 7 వచ్చేసరికి చిన్న చిన్న సంతోషాలే మనకి హ్యాపీనెస్ ఇస్తాయి. ఆహ్, ఇప్పుడు ఈ మిస్టేక్ చేశాను చాలా నా లైఫ్‌లో. నేను అనుకునేదాన్ని ఇప్పుడు నేను ఏదన్నా టువర్డ్స్ ఏదో పెద్ద గోల్ నేను ఏదన్నా వర్క్ చేస్తూ ఉంటే, నేను ఒక 6 మంత్స్‌లో అచీవ్ చేస్తాను, లేకపోతే 1 ఇయర్‌లో అచీవ్ చేస్తాననుకుంటే, అదొచ్చాక నేను హ్యాపీగా ఉంటాను. నేనిప్పుడు ప్రాసెస్‌లోనే ఉన్నాను. నేను ఎలాంటివి ఆలోచించకూడదు అని చెప్పి నేను అనుకునేదాన్ని. కానీ మనకి చిన్న చిన్న మైల్ స్టోన్స్ అనేవి మన లైఫ్‌లో మనకి చాలా ఇంపార్టెంట్. అవి మనకి డోపమైన్ లెవెల్‌ననేది పెంచుతాయి మనకి. అండ్ మనకి హ్యాపీ హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తాయి. మనము ఆ వర్క్‌ని ఇంకా లాంగ్ టర్మ్ చేయడానికి మనకు చాలా హెల్ప్ చేస్తాయి. సో, చిన్న చిన్న మైల్ స్టోన్స్, అచీవ్‌మెంట్స్‌ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోండి. ఆహ్, బయటికి వెళ్ళండి. ఏదన్నా కెఫేకి వెళ్ళండి. లేకపోతే మీకు నచ్చిన ప్లేస్‌కి ఏదన్నా పార్క్‌కి గాని అలా వెళ్ళండి. మీరు వెళ్లి సెలబ్రేట్ చేసుకోండి. మీ ఫ్యామిలీతో కానీ, మీ ఫ్రెండ్స్‌తో కానీ. సో, అలాంటి చిన్న చిన్న మైల్‌స్టోన్స్ అచీవ్ చేయండి. ఇప్పుడైతే నేను ఈ చిన్న మైల్‌స్టోన్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను నా లైఫ్‌లో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. నేనిప్పుడు కాన్స్టెంట్‌గా వీడియోస్ పెట్టాలి కన్సిస్టెన్సీతో. నేనలా ఒక 1 వీక్ పెడితే నాకు నేను ట్రీట్ ఇచ్చుకుంటాను. లేకపోతే నేనేదన్నా నేను మైల్‌స్టోన్ అచీవ్ చేసినట్టు నేను అనుకుంటాననమాట. సో, ఇలాంటివి నేను కొన్ని ఇంప్లిమెంట్ చేశాను నా లైఫ్‌లో. సో, ఇలాంటివి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నా లైఫ్ అయితే చాలా బావుంది. సో, మీరు కూడా ఇలాంటిది మీ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయండి. సో, ఇవండి నా లైఫ్‌లో నేను నేర్చుకున్న కొన్ని లెసన్స్.
నేను ఏదైతే నేర్చుకున్నానో అది కొన్ని వీడియోలో చెప్పాను. మీరు ఏ లెసన్‌కైనా రిలేట్ అయితే మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు ఇంకేమైనా మీకు లైఫ్ లెసన్స్ ఉంటే అవి కూడా చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. అండ్ అవి వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతాయి. సో, నంబర్ 1 రూల్ వచ్చేసరికి లైఫ్‌లో ఇంకేమి పట్టించుకోవద్దు. మీ లైఫ్ మీ జర్నీ. మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. మీ గ్రోత్‌ని మీరు చూసుకోండి. మీ హ్యాపీనెస్, మీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అనేది మీరు చూసుకోండి. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు. నేనెందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే ఇన్ని సార్లు ఎస్పెషల్లీ వుమెన్ ఇది పట్టించుకోరు. సో, నేనే చూసాను చాలా నా సరౌండింగ్స్‌లో, నా ఫ్యామిలీలో, నా ఫ్రెండ్స్‌లో ఒక సర్టెన్ ఏజ్‌కి వెళ్ళాక వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, ఇవన్నీ మనము చెయ్యకపోతే మన లైఫ్ అనేది మనం హ్యాపీగా ఉండలేము. సో, ఇవెప్పుడు కన్సిడర్ చేయండి మీరు. నేను చెప్పినట్టు. అండ్ మీ లైఫ్‌లో లెసన్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు మీకు మారుతాయి. సపోజ్ 20-30 మధ్యలో ఉన్న వాళ్ళకి కొన్ని లైఫ్ లెసన్స్ ఉంటాయి. 30-40 ఇంకొన్ని, 40-45 ఇంకొన్ని అలా. ప్రతి ఏజ్‌కి కూడా మనకి లైఫ్ లెసన్స్ మారుతాయి. డిపెండ్స్ అపాన్ ద లైఫ్ స్టైల్ అండ్ మీరు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారనే దాన్ని. ప్రతి ఒక్కటి మీరు పాజిటివ్‌గానే తీసుకోండి. నెగెటివ్‌గా ఒకవేళ మీకు అనిపించినా గానీ, ఆ ఒక్కరోజు బాధపడి లేకపోతే ఆ నెక్స్ట్ డే అంతేగాని ఆ తర్వాత మీరు బ్యాక్ టు నార్మల్‌గా వచ్చేసేయాలి మీ లైఫ్‌లో. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే చేయాలి. సో, ఈ వీడియో మీకు నచ్చుండిద్ది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ అనేది చేశాను. నా లైఫ్‌లో ఉన్నవి నేను షేర్ చేశాను. నేను ఫర్దర్ వీడియోస్‌లో కూడా ఇంకొన్ని చెప్తాను మీకు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.